అందరికి నమస్తే. నేను వజ్రం లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రుల గురించి మనం మాట్లాడబోతున్నాం. నిజానికి వీళ్ళు స్పీచ్ ఇస్తే దొరకొద్దు, స్పీచ్ ఇస్తే పర్ఫెక్ట్ స్పీచ్ ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి స్పీచ్ ఉండాలి, మంత్రుల స్థాయి స్పీచ్ ఉండాలి. వీళ్ళు జనాలకు ఏం చేయదలుచుకున్నారో అది చెప్పాలి, జనాలకు ఏమి ఇస్తామని చెప్పినరో అది చెయ్యాలి అని అందరం కోరుకుంటాం. కాకపోతే వీళ్ళు ఎట్లున్నదంటే సాంగ్ ఉంటుంది కదా, రాను రానంటూ నే చిన్నదో అని, అట్లా నేను పట్టించుకోను, నేను మాట్లాడను, నేను వాళ్ళ వైపు కన్నెత్తికో చూడను అనుకుంటా మళ్ళీ వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. 24 గంటలు కష్టపడుతున్నారంట రేవంత్ రెడ్డి గారు. ఆయనే చెప్పిండు. నాకు తెలిసి 24 గంటలు కష్టపడితే ఆ 24 గంటల్లో మొత్తం కేసీఆర్ గురించో, లేకపోతే వాళ్ళ పార్టీ గురించో, కేటీఆర్ గురించో, ఇంకొకరి గురించో, హరీష్ రావు గురించో, వీళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు. టైం అంతా కూడా అక్కడనే వేస్ట్ అవుతుంది అనేది. ఇప్పుడు నేను వజ్రాలాంటి ఎందుకన్నా అంటే నేను అనలే ఆ మాట, బట్టి విక్రమార్క గారు అన్నారు. వజ్రాల లాంటి మంత్రులు ఉన్నాం, వజ్రాల లాంటి ముఖ్యమంత్రి ఉన్నారు, ఇంకా మీరు ఏమడితే అది, మీకు ఏం కావాలంటే అది, ఇంకా జన్మ ధన్యమైపోయిందని మాట్లాడేసిన ఆయన. రేవంత్ రెడ్డి అయితే ఇంకా మళ్ళీ సేమ్ ఎప్పుడేసమే. ఆయన మా ఊరికి వచ్చినా, మా గడ్డకు వచ్చినా, నేను ఇంకా మా ఊరిని మొత్తం ఏమో చేస్తా, అచ్చంపేటకు పోయింది ఈరోజు, ఏమో చేస్తా, ఇంకా దీని తానా మొత్తం తెలంగాణలో కాదు, అచ్చంపేట దేశంలోనే ఒక ఆదర్శమైన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దా అని చెప్పిండ్రు. అందరితో ఆగితే బాగుండే. సరే, ఆదర్శంగా తీర్చిదిద్దితే మంచిదే. మా ఉమ్మడి మామనాడు జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లా ఇప్పుడు, అచ్చంపేట ఆయన సొంత జిల్లా, మంచిదే చేస్తే. ఆయన కొండారెడ్డిపల్లి ఊరు కూడా అచ్చంపేట కాన్స్టిట్యున్సీ కిందకే వస్తుంది, అందుకే మా ఊరు మా గడ్డ అని ఉండొచ్చు. కానీ దాన్ని ఎంబడే ఇట్లా ఎట్లున్నదంటే అన్నం బాగా పెట్టిందని చెప్పేసి ప్లేట్ను కాలుతుంది అన్నట్టు, లేకపోతే నెయ్యేసి అన్నం పెడితే ఈ దొంగనా కొడుకు నెయ్యేసి అన్నం పెట్టిండు, చేతులు కడుక్కుని చాలా ఇబ్బంది అవుతుందని తిట్టినట్టు అట్లే మాట్లాడేసాడు. అన్నీ చూద్దాం. మాట్లాడే కన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ముందు బట్టి విక్రమార్క, ఎందుకంటే వజ్రం లాంటి మంత్రులు వీళ్ళు, వజ్రం లాంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అక్కడనే స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ లిజన్. నాతో పాటు వజ్రం లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రివర్గ సహచరులందరూ మనసు పెట్టి హృదయంలోంచి, అంతరాల్లోంచి తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఇందిరా సవర గిరిజల వికాసం. విన్నారు కదా బట్టి విక్రమార్క గారి మాటలు. వజ్రాల లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రులు. నిజంగానే వీళ్ళు వజ్రాలు అయితే మన రైతులకు, మన కార్మికులకు, మన కర్షకులకు, మన విద్యార్థులకు, మన తెలంగాణ ప్రజలకు కష్టం రాకుంటుండే, ఇబ్బంది రాకుంటుండే. కేసీఆర్ గవర్నమెంట్లో ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు అసలు ఉండవు ఇప్పుడు, ఇంకా అసలు అంతకన్నా బెటర్ పాలన ఉంటుంది అనుకొని చేస్తే వాళ్ళు వజ్రాలైనరు కానీ జనాలకు మాత్రం ఏం చేయలేకపోయినరు. ఇదంతా కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే అమరాబాద్ మండల్ మాచారం విలేజ్లో జరిగింది ఈ కార్యక్రమం. ఏం కార్యక్రమం అంటే వీళ్ళొక డిక్లరేషన్, ఇందిరా సార గిరిజాల వికాసం నల్లమల్ల డిక్లరేషన్ అంట. అప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పినాం కాబట్టి మేము చేస్తున్నాము, అందరికీ సోలార్ పంప్ సెట్లు పెడుతున్నాం, మీరు కరెంటు వాడుకోండి, మిగిలితే కరెంటు మేము కొంటాం, మీకు నెలకు 4-5 వేల రూపాయలు వస్తాయి, ఏదో చెప్పిండ్రు. మనకు డిక్లరేషన్స్ అంటే చాలా డిక్లరేషన్స్ గుర్తుకొస్తాయి. వరంగల్ అగ్రికల్చర్ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్, ఇట్లాంటి చాలా డిక్లరేషన్స్ వస్తాయి. ఏ డిక్లరేషన్ ఇప్పటిదాకా డిక్లేర్ కాలేదు. ఇప్పుడు ఈ డిక్లరేషన్ మాత్రం డిక్లేర్ అయింది అంటున్నారు, అది లాంచ్ అయింది, చూద్దాం ఏమవుతుందో. బట్ ఇంకా రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాం. రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపు బాగానే స్పీచ్ ఇచ్చిండు. జనాల నుంచి స్పందన లేదు ఎందుకో, మరి అందరినీ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు బాగానే తరలించిండ్రు, కానీ ఆడ జనాల నుంచి రేవంత్ రెడ్డి గారు చాలా ఆవేశంగా అంటే సొంత గడ్డ అనే ఆవేశమా, భావోద్వేగమా, లేకపోతే మనం ఆవేశపడితేనే అవతలలో రెస్పాండ్ అవుతారు అనుకున్నారు అవతలో, కానీ బాగా ఆవేశంగా మాట్లాడేసిండ్రు. కానీ జనాల నుంచి మాత్రం రెస్పాన్స్ లేదు. ఎంతసేపటికి వన్ సైడ్ మనం అరవనే తప్ప జనాలు ఉండాలి కదా. అందుకే నేను చెప్పింది, ప్రతిపక్షానికి అది ప్లస్ ఉంటుంది, అధికార పక్షానికి మైనస్ ఉంటుంది, జనం రెస్పాన్స్ కారు. ఇదంతా ఎప్పటి నుంచో నడుస్తున్నదే. సరే, రేవంత్ రెడ్డి గారు చాలా గొంతు ఇంచుకొని మాట్లాడేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారో ఒకసారి విందాం. ఆ మాటలు వింటే మనకు అర్థమవుతుంది మనం ఏం మాట్లాడాలన్నా కూడా. ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవడైతే తప్పుడు ప్రచారం చేస్తుండో
కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు, వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు. ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో తాగుబోతులో సన్నాసులో ఉండనే ఉంటారు. అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా, ఊరికేమన్నా దరిద్రం వస్తుందా? మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 మందో 10 మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు, దరిద్రం ఉండొచ్చు, కడుపు నిండా విషం ఉండొచ్చు. కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంత్ అన్న రోజుకు 24 గంటలు మీకోసం కష్టపడతాడు. నల్లమల పౌరుషాన్ని, నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని ఇందమ్మా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అంటే ఫ్రస్ట్రేట్ కాకూడదు. మనం ముఖ్యమంత్రి హోదాలో, అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నారు మీరు. ఒక ప్రోగ్రామ్ లాంచింగ్ పోయినరు, ఒక డిక్లరేషన్ మేము లాంచ్ చేస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరికీ మేలు జరగబోతుందని చెప్తున్నారు. అట్లాంటి ప్రోగ్రాంలో మళ్ళీ పొలిటికల్ కామెంట్స్ వచ్చేసినాయి. పొలిటికల్ కామెంట్స్ అంటే మామూలుగా విమర్శలు, లేకపోతే తన మీద వచ్చిన ఆరోపణలకు కౌంటర్ చేయడం, అది కాదు. వినండి ఒకసారి. రైట్, ఏమిన్నారు? ఫ్రస్ట్రేట్ ఏమంటాడు? ఎవడన్నా కానీ మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, లేకపోతే ఊరికొకరో ఇద్దరో తాగుబోతులుంటే మన ఊరికి ఫరక పడుతుందా? రాష్ట్రంలో ఒక 5 మందో 10 మందో నేతలు, తాగుబోతు నేతలు ఎవరి గురించి మాట్లాడారో తెలుసు కదా. ఇది ఏమంటారంటే 100 నోములు నోమి లాస్ట్కి వచ్చి కడగడం అనమాట. కడుగుతారు తెలుసు కదా. ఆడికి అడిగేస్తే కథం, అప్పటిదాకా వచ్చిన పుణ్యం అంతా పాపంలో కలిసిపోతుంది. ప్రస్తుతం రేవంత్ గారి వ్యవహారం కూడా అట్లే నడుస్తున్నది. మీ స్పీచు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ టార్గెట్ చేయొచ్చు. మీరు గవర్నమెంట్లో ఉండి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? ఏమిస్తుంది? ఏం రాదు. గోడ తీసి బాల్ తీసి గోడ కొట్టినామనుకో అంతవరకు ఓకే. కానీ నువ్వు గోడ కొట్టుకుని నీవే కొట్టుకున్నావు అనుకో ఏమవుతుంది? దెబ్బ మనకే తగులుతుంది. సేమ్ అదే సిచ్యువేషన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టించుకోకండి, వదిలేసేయండి. కానీ మీరు 24 అవర్స్ కష్టపడుతున్నామని చెప్తున్నారు. ఆ 24 అవర్స్లో 24 అవర్స్ కేసీఆర్ గురించి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదైనా కానీ సభ కానీ వేదిక కానీ అదొక బహిరంగ సభ, కష్టపడి ఒక బహిరంగ సభ పెట్టుకున్నారు. ఆ బహిరంగ సభలో కూడా అట్లా ఇన్సల్ట్ చేసే విధంగా ప్రతిపక్ష నేతను, అది కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన, ఆయనకు జనంలో అభిమానం ఉంటుంది, తెలంగాణ తెచ్చినోడు, అవన్నీ ఉంటాయి. తాగుబోతులు రాష్ట్రం అంతా ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కలిసి తాగుబోతులను తయారు చేసిన రాష్ట్రాన్ని. ఇప్పుడు చూస్తలేమా, మొన్న 28 కొత్త బార్లకు పర్మిషన్ ఇచ్చారు. ఊర్లోకి పోతే ఊర్లో కిరాణా షాపులు కాదు, ముందల కిరాణా షాపు, వెనుక బెల్ట్ షాపు, ముందల ఒక షాపు, వెనుక ఒక షాపు, ముందల ఛాయ్ హోటలు, వెనుక బెల్ట్ షాపు. మందు దొరకని ఊరు లేదు, మందు దొరకని షాపు లేదు. ఒక్కొక్క ఊరిలో 30 నుంచి 35 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మరి తాగుబోతుని ఎవరు తయారు చేశారు? నిన్ననే కదా లిక్కర్ రేట్ కూడా పెంచుతారు, బీర్ రేట్ పెంచుతారు, లిక్కర్ రేట్ కూడా పెంచుతారు, 50 రూపాయలు 100 రూపాయలని. మీ ప్రభుత్వం నడుస్తుంది దానిపైన, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏమన్నారైనా వాళ్ళ గురించి పట్టించుకోను, వాళ్ళ చూడదలుచుకోలే, వాళ్ళ మాటలు వినదలుచుకోలే, మంచిదే. ఎవరి మాటలు వినాలని అవసరం లేదు. మీకు ఎవరైనా సలహాదారు ఉంటే వాళ్ళ మాటలు వింటే సరిపోతుంది. కానీ మీకు ఇచ్చే సలహాలు ఇస్తున్నారా, లేకపోతే మీరే ఇదే కరెక్ట్ అని మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ప్రతిసారి బాడీ షేమింగ్ చేసి, ఇది ఏమంటారు, ఒక మనిషిని అసహనం చేయడం అనమాట. తాగుబోతులు ఉంటారు, వాళ్ళ వల్ల ఏమైనా అవుతుందా, వాళ్ళు చెప్పిస్తా నాకు ఏమైనా అవుతుందా, వాళ్ళు కడుపులంతా విషయం పెట్టుకున్నారు. ఎవ్వరు తెలంగాణ మీద విషయం పెట్టుకోలే. తెలంగాణ కోసం మీరు కొట్లాడితే తెలంగాణ ప్రజలు మీ వెంబడి ఉంటారు. కానీ ఇప్పటిదాకా మీరు తెలంగాణ కోసం ఏం కొట్లాడలేదు, తెలంగాణ కోసం ఏం చేయలేదు. మీరు అసలు తెలంగాణ అనే ఒక సోల్ మీ దానిలో, మీ గవర్నమెంట్లో లేదు అనేది వెరీ క్లియర్. అది అందరూ మాట్లాడుకుంటున్నారు అదే విషయాన్ని. ఇక అట్లా మాట్లాడితే కడుపు నిండా విషయం పెట్టుకున్నారు, రోజుకి 24 గంటలు కష్టపడుతున్నాం, ఏం లాభం? ఎవరు పెట్టుకున్నారు కడుపులో విషయం? మీరే కొట్లాడుతున్నారు, మీ మంత్రులు మీరే కొట్లాడుతున్నారు. కడుపులో విషయం ఎవరికుందో ఏమైనా ఉంటే దానికి సీఎం మాట్లాడచ్చు. పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడాలంటే అవతల నుంచి స్పందన లేకుండా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం నుంచి రేవంత్ రెడ్డిని ఎట్లయిపోయిందంటే మొత్తం ఆపోజిట్, ఉల్టా అయిపోయింది. యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు, గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్సు ప్రతిపక్షం గురించి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. వాళ్ళు 100 ఆరోపణలు చేస్తే వాళ్ళు 100 సార్లు మాట్లాడితే యువతల నుంచి ఒక రెస్పాన్స్ రావాలి. అంతేగాని ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఊకొనియరనమాట.
అవతల కేసీఆర్ ఏమో మాట్లాడతలేడు, తెలుసు కదా. ఆయన అసలు రేవంత్ రెడ్డి పేరే తీసుకుంటలేడు. రేవంత్ రెడ్డి అనే పేరే ఆయన తీసుకుంటలేడు ఏ వేదికైనా. అసలు ఈ గవర్నమెంట్లో జరుగుతున్న వ్యవహారాలను అక్కడక్కడ సందర్భంగా మాట్లాడుతున్నాడు తప్ప ముఖ్యమంత్రి అనే పేరు కూడా తీసుకుంటలేడు. కానీ రేవంత్ రెడ్డి గారేమో ఎగిరెగిరి పడుతున్నాడు మీదికి. కేటీఆర్ వాళ్ళు కూడా కావాలని లేకపోతే పర్టికులర్గా రోజు ప్రెస్ మీట్ పెట్టి నేనేం విమర్శిస్తలేరు. ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు లగచర్ల ఇష్యూ వచ్చింది మాట్లాడిండ్రు, మూసీ ఇష్యూ వచ్చింది మాట్లాడిండ్రు, ఇంకేదో ఇష్యూ వచ్చింది మాట్లాడిండ్రు, హైడ్రా ఇష్యూ వచ్చింది మాట్లాడిండ్రు. ఇష్యూ బేస్డ్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు వాళ్ళు. మీరే ఇష్యూ లేని ప్రెస్ మీట్లు, ఇష్యూ లేకుండా సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు. మీరే అవతలను గిచ్చి గిచ్చి ఏం లాభమో అర్థం కాలే. తెలంగాణ సోల్ ఉన్న వాళ్ళు ఎవరు అటు చేయరు. అందుకే అంటున్నా, ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు మంచి లీడర్గా కనిపించరు తెలంగాణ జనానికి, కనుక మంచి పరిపాలకునిగా కనిపిస్తలేరు. ఎందుకు అని అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ తిడితే అందరికి నచ్చింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షం నన్ను ఏమనొద్దు అనుకుంటున్నారు. మీరు తిట్టిర్రు, మాట్లాడలేదు, మీరు ప్రశ్నించలేదు, తిట్టిండ్రు. ఇంకా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తిడతలేరు, ప్రశ్నిస్తున్నారు అవతలోళ్ళు. ఇంకా కొన్ని ఆనుముత్యాలు లాంటి మాటలు ఉన్నాయి, అవి కూడా మీరు ఖచ్చితంగా వినాలి. ఈరోజు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈరోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే, ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని 50,000 మెజారిటీతో గెలిపించండి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా, ఈ ప్రాంతం నా ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది. ఏమన్నారు చూసిండ్రు కదా, ఈ ప్రాంతం నా ప్రాంతం, మా మినిస్టర్లందరూ దీని డెవలప్మెంట్ కోసం సహకరించాలి. అన్ని ప్రాంతాలు మీవే, ముఖ్యమంత్రి మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అచ్చంపేటకు కాదు, కొడంగల్కు కాదు, కొండారెడ్డిపల్లెకు కాదు. ఫస్ట్ ఏ ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి వాళ్ళు సొంత కాన్స్టిట్యున్సీకి, సొంత ఊరుకు, సొంత మండలానికి, మా అమ్మమ్మల ఊరని, తాతల ఊర్లని రకరకాల పేర్లతోన డెవలప్ చేస్తే మరి మిగతా ప్రాంతం ఏమైతే తెలంగాణలో అది నా సొంత ప్రాంతం అంటున్నాడు. కానీ అక్కడ పోటీ చేయలేరు, పోయి కొడంగల్ పోటీ చేయాలి. కొడంగల్కి ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అన్నారు, అది ఏమైందో కడ తెలుసు కదా. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అథారిటీ పోయింది, అది నడుస్తుంది. ఇప్పుడు అచ్చంపేట పోయి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం. నా ప్రాంతం నేనే చేసిన. అచ్చంపేటలో మిగతా ఏరియాల వాళ్ళకన్నా ఎక్కువ, మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళకన్నా ఎక్కువ ఎవరికి రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, ఏమీ కాలేదు. ఇంకా అవసరమైతే అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఇంకా వెనుకబడిపోయింది ఈ గవర్నమెంట్లో 1.5 సంవత్సరంలో. వాళ్ళకి స్పెషల్గా ఏం రాలేదు. మరి కొండారెడ్డిపల్లెకి అయితే మొత్తం అచ్చంపేటగానే అయితే కాదు కదా, కొండారెడ్డిపల్లెకి కూడా రుణమాఫీ కాలేదు. అసలు ఈ అసైన్ భూములు వీళ్ళు డిక్లరేషన్ అంటున్నారు కదా, ఆ డిక్లరేషన్లో అసలు డిక్లరేషన్ ఏంటంటే అసైన్ భూములు ఈ గిరిజనులకు దగ్గర ఉన్న భూములు మొత్తం కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. అసలు పట్టాలు లేవు, పిట్టాలు లేవు. అసైన్ భూములు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆయన భార్య ఆయన బిడ్డ పేరు మీద చేసుకున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలే. ఇట్లా అసైన్ భూములు ఇంకా ఎవరెవరో వీళ్ళ చుట్టపైన ఒక ఆయన గుర్రంగూడ దగ్గర 200 ఎకరాల అసైన్ భూమిని చెరబట్టిండు. ఒక రైతు ఇవ్వకపోతే ఆ ఇంటి ముందు పోయి కందకం తోవిండ్రు, గుంత తోవిండ్రు, నువ్వు ఎందుకు ఇవ్వవు మాకని. అసలు పట్టాలు ఇచ్చే లోపే మొత్తం ఎక్కడిదక్కడ ఈ అసైన్ భూములు మొత్తం కూడా వీళ్ళు బంధువులు లేకపోతే రాజకీయ నాయకులు, వీళ్ళకి దగ్గరగా ఉండే రాజకీయ నాయకులు, రఘునందన్ రేవంత్ రెడ్డి వేరు కాదని అందరూ అంటున్నారు. అట్లా వాళ్ళకు సహకరించే రాజకీయ నాయకులు మొత్తం కబ్జాలు చేసి పడేస్తే కూడా పట్టించుకోకుండా అదంతా అయిపోయిన తర్వాత ఇస్తారు ఆ పట్టాలు. ఇక ఆ ఊళ్ళో డిక్లరేషన్ లాంచ్ చేశారు, అంటే గిరిజనులకు సోలార్ పంపులు ఇస్తామని. వాళ్ళ సొంత గడ్డ, నా సొంత ఊరు, నేను ఇక్కడికి వస్తే నాకు ఎంత మానసికంగా ఉల్లాసంగా ఉంది, ఉప్పొంగిపోయిండు. తీరా చూస్తే అక్కడ జనం ఏం మాట్లాడండి ఒకసారి చూడండి. సంతోషంగా ఉంది. అసలు సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది. సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అందరు మినిస్టర్లు ఉన్నారు, అందరు దాంట్లో ఎవరు ఇంపార్టెంట్ అనేది ఆమెకు తెలియదు. అంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం కూడా ఆమెకు తెలియదేమో. పక్కన ఎవరో ఉండి ఈయననే సార్లు కాదు సారే అంటే ఆమె సార్ అంటుంది. అటున్నది మన కథ. నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ సీఎం రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నారు. అంతకుముందు గవర్నమెంట్లో ఒక కలెక్టర్ ఎమ్మెల్సీ కవిత కాలు మొక్కిండు. కలెక్టర్లకు ఆత్మగౌరవం ఉండదా, లేకపోతే మొత్తం వదిలేస్తారా? పెద్ద చదువులు చదువుతారు, మొత్తం ప్రపంచాన్ని చదువుతారు, తీరా వచ్చి ముఖ్యమంత్రి దగ్గరనో లేకపోతే ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరనో బెండ్ అయిపోయి వాళ్ళ కాలు మొక్కేస్తున్నారు. ఇక్కడ ఆత్మగౌరవం ఉన్నా ఉండకపోయినా మీరు ఒక జిల్లా కలెక్టర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జిల్లా కలెక్టర్లు అంటే ఆ జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి.
ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ రేవంత్ రెడ్డి కాలు మోకితే ఆ జిల్లా ప్రజల ఆత్మగౌరవం పోయినట్టు కాదా? ఎందుకు మారుతారో ఐఏఎస్ అర్థం కాలేదు. అంటే ఏంది, రేవంత్ రెడ్డి లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులో ఎమ్మెల్సీ కవిత కాలో పట్టుకుంటే ఇక మాకు ట్రాన్స్ఫర్లు ఉండవు, మేము ఏం చేసినా నడుస్తాం అనుకుంటారా కలెక్టర్లు ఈ పద్ధతిని విడనాడాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.